అపోజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి జరిగిన అన్యాయాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ మరుసటి రోజునే పోలీసు వారు బతికినాడాలో బామాలారో బెదిరించారో నాకు తెలియదు, కానీ విజయలక్ష్మి గారిని తీసుకువెళ్ళి ఒక ఎఫ్ఐఆర్ రాంచుకొని దాన్ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి బాధితులకు న్యాయం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మరీ చెప్పారు. సంతోషం. బాధితులకి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు సార్? ఈ బాధితులకు న్యాయం ఈ రోజు వరకు ఎందుకు చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించి ఇది అన్యాయం అని చెప్పేంత వరకు ప్రభుత్వానికి కళ్ళు లేవా? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయటం లేదా? చాలా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. గాదే సాయికృష్ణని మార్కాపురం నుంచి పట్టుకొచ్చి జైలుకు తీసుకురాలేదట. 2 రోజుల పాటు ఒక హోటల్లో పెట్టి అక్కడ చిత్రహింసలు చేశారు. చిత్రహింసలు చేసిన తర్వాత నాగరాజుకు అప్పచెప్పారు. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్ అని నమ్మి ముందు చెప్తున్నా నేను. ఒక నాగరాజు మీద నెట్టేస్తారా? నాగరాజు మీద నెట్టేసి కేసును క్లోజ్ చేయాలని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అయిపోయింది అనుకుంటున్నారు. అసలు ప్రారంభం ఇక్కడి నుంచే మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ప్రారంభం మీరు నేరాన్ని అంగీకరించినటువంటి పత్రం ఇది, పూర్తి పత్రం కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు నేరాన్ని అంగీకరించారు. మా ప్రభుత్వం పోలీస్ స్టేషన్లో ఒక యువకుణ్ణి దారుణంగా కొట్టి చంపిన మాట నిజం అని నమ్మి ఇది రిజిస్టర్ చేశారు. ఇంతకుముందాక ఎందుకు రిజిస్టర్ చేయలేదు నేను అడుగుతా ఉన్నా. కస్టోడియల్ డెత్, నా క్లయింట్ అయినటువంటి విజయలక్ష్మి గారి కుమారుడైనటువంటి సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ జరిగినట్టుగా మాకు అనుమానంగా ఉంది, దీని మీద ఎంక్వైరీ చేయమని ఆన్ రిటర్న్ ఇచ్చారు. దిస్ ఇస్ ద రిసీట్, మీకు కూడా కావాల్సి ఇస్తా. ఎవరిచ్చింది? సాయి కృష్ణ చిన్నమ్మ, షీఈ్ అన్ అడ్వకేట్, ఇచ్చి రిసీట్ తీసుకుంది. ఏం చేశా? ఇవాళ పిలిపించుకుని ఎఫ్ఐఆర్ రాంచుకున్నావే, కస్టోడియల్ డెత్ జరిగిందని. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ నాట్ ది ఎఫ్ఐఆర్. ఇది కాదు ఎఫ్ఐఆర్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇంటికి వెళ్ళి పలకరించేంత వరకు కళ్ళు మూసుకున్నారు, తొక్కేద్దాం అనుకున్నారు, చీకట్ట పెట్టేద్దాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, పలకరించారు, నేషనల్ ఇష్యూ అవుతుంది, భయపడ్డారు. తూతు మంత్రం తమ్మకాయ మంత్రం చేసేద్దాం, ఒక ఎఫ్ఐఆర్ 107 నెంబర్ మీద బుక్ చేసేద్దాం, క్లోజ్ అనుకున్నారు. నేను చెబుతున్న ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకుడిగా, సమాజంలో తెలిసిన వాడిగా, అసలు ఇక్కడే ప్రారంభమైంది కథ. ఇక నుంచి చూస్తారు మీరు. దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతుంది ఈ రాష్ట్రంలో. దీనికి ఒక ప్రధాన నిదర్శనం. పేరుపోగు కాంతి కుమార్, ఎవరైనా పేరుపోగు కాంతి కుమార్ లేడిప్పుడు, నో మోర్. ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు ఇతను ఆత్మహత్య? ఈ కేసు జరిగిన తర్వాత, సాయి కృష్ణ కేసు జరిగిన తర్వాత, వెలుగులోకి వచ్చిన తర్వాత ఇతను వీడియో బయటకు వచ్చింది. వాట్సాప్లో వీడియో చేసుకున్నాడు. అయ్యా, కృష్ణలంక సిఐ నాగరాజు నన్ను చంపుతున్నాడు, కొడుతున్నాడు, పిచ్చలుడిగా చేస్తున్నాడు, నేను బతకలేకపోతున్నాను, నా చావుకు కారణం ఈ సిఐ అని చెప్పి గుళికలు మింగి చచ్చిపోయాడు. ఆ రోజు ఏమయ్యారు? చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకున్నారా? ఈ కమిషనరేట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకున్నారా? ఆ చంపటంలో కేవలం నాగరాజు పాత్ర మాత్రమే కాదు, కింద నుంచి పైదాకా ఉంది పాత్ర. ఒక్కడే భస్మం చేస్తాడా? ఒక్కడే కొడతాడా? ఎంతమంది కలిసి కొట్టారు? పోలీస్ స్టేషన్లో అందరికి తెలియదా? తీసుకెళ్ళి ఒక్కడే దహనం చేస్తాడా సింగిల్గా సిఐ? వాళ్ళందరూ ఎవరికి సంబంధం లేదు, ఒక సిఐకి సంబంధం. సిఐ నెత్తిన వేసేద్దాం, క్లోజ్ చేసేద్దాం.